కిడ్నీలు ఫెయిల్ అయ్యి డయాలసిస్ చేసుకునే వాళ్ళు అలాగే షుగర్ పేషెంట్లు తప్పకుండా ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. భగవాన్ మహావీర్ డయాలసిస్ సెంటర్, ఇక్కడ నేను ఎందుకు వచ్చాను ఏంటి అనేది వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. 2000 పెట్టి కొనే ఇంజెక్షన్ ఇక్కడ 160, 170కి మాత్రమే దొరుకుతాయి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో మేమైతే చాలా బాగున్నాము, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది అయితే మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అయితే చాలా ఖర్చు తగ్గించుకున్నట్టు అవుతుంది. అలాగే మనం డయాలసిస్ చేసుకునే పేషెంట్లు కానీ అలాగే షుగర్ పేషెంట్లు కానీ వాడే ఇంజక్షన్లు మనం ఎక్కడి నుంచి దొరుకుతాయి తక్కువ రేట్లో. అంటే మనం హాస్పిటల్లో తీసుకుంటే అదే ఇంజక్షన్ 1900, 2000 అట్లా తీసుకుంటారు. అలాగే అంటే బ్లడ్కి సంబంధించిన ఇంజక్షన్లు. అదే నేను ఇప్పుడు వెళ్ళే సెంటర్లో ఎక్కడైతే నేను ఈ ఇంజక్షన్లు తీసుకోవడానికి వెళ్తున్నానో ఆ సెంటర్లో తీసుకుంటే మాత్రం మీకు 100లో దొరుకుతాయి. అంటే 160, 170, 50 రూపాయలు అలాగే ఇంత తక్కువలో అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా బోర్డు ఒకటి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కింగ్ కోటి హైదరాబాద్. సో ఇక్కడ మనకు చాలా తక్కువలో అయితే ఇంజక్షన్లు దొరుకుతాయి. అది ఎప్పుడు పడితే అప్పుడు అయితే దొరకాయి ఫ్రెండ్స్. సో మీరు వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు వీడియో పూర్తిగా చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అది ఏ రోజుల్లో దొరుకుతాయి, ఎప్పుడెప్పుడు దొరుకుతాయి, ఏ టైంలో దొరుకుతాయి అనేది అయితే మీకు అర్థమవుతుంది. సో నేనైతే మార్నింగ్ 7 కల్లా ఇక్కడికి వచ్చేసాను, హాస్పిటల్కి వచ్చేసాను. అంటే కింగ్ కోటిలో ఉండే భగవాన్ మహావీర్ డయాలసిస్ సెంటర్ ఇది. సో ఇది కింగ్ కోటిలో ఉంటుంది. చాలామంది ఇప్పుడు కిడ్నీలో ఫెయిల్ అయ్యి అలాగే షుగర్ పేషెంట్లు వాళ్ళైతే డైలీ ఇంజక్షన్లు ఇప్పించుకుంటారు కదా. సో అలాంటి ఇంజక్షన్లు మనం హాస్పిటల్లో తీసుకుంటే అయితే చాలా ఖర్చు అవుతుంది. సో అలాంటప్పుడు మనము చాలామంది తెలియకుండా కూడా, అంటే ఈ సెంటర్ గురించి తెలియకుండా చాలామంది అయితే లక్షల్లో ఖర్చు పెట్టుకుంటున్నారు డయాలసిస్ కోసము. సో అలాంటి వాళ్ళైతే ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి. తప్పకుండా చూస్తే మీకు ఖర్చు అనేది చాలా వరకు తగ్గుతుంది. ఓకేనా? సో ఇప్పుడైతే నేను హాస్పిటల్ లోపలికి అయితే ఎంట్రీ అయినాను. సో మీరు ఇదంతా నేను ఎందుకు చూపిస్తున్నానంటే డయాలసిస్ సెంటర్ గురించి చాలా మందికి తెలియదు కదా. సో ఈ సెంటర్లోకి వచ్చిన వాళ్ళకైతే ఒకసారి 2 సార్లు వస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది మనకు బయట ఎంత ఖర్చు అవుతుంది, లోపల మనం ఈ హాస్పిటల్కి వచ్చి మెడిసిన్స్ ఇంజెక్షన్స్ తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది. సో అందుకనైతే ఈ వీడియో అయితే నేను పూర్తిగా మీకు చూపించాలనుకుంటున్నాను. చాలామందికి తెలియని వాళ్ళకి ఈ లొకేషన్ కానీ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది అని కానీ చూపిస్తాను. సో ఇక్కడ పక్కనే చూస్తారు కదా, చాలామంది అయితే కూర్చొని ఉన్నారు. అయితే వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ 5:30 to 6 o'clock కల్లా ఇక్కడ వచ్చి స్టే చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే మనకు అక్కడ క్యూ లైన్ ఉంటుంది. ఆ క్యూ లైన్ మనకు వెళ్ళాలంటే తప్పకుండా ముందే రావాలి. సో ఇవి ఇచ్చే టైమింగ్ కూడా మీకైతే పూర్తిగా నేను డీటెయిల్గా చెప్తాను. సో చూసిరు కదా, ఈ హాస్పిటల్ లోపలికి వచ్చిన తర్వాత అయితే ఇలాగే ఒక గల్లీ ఉంటుంది. గల్లీ నుంచి లోపలికి వెళ్ళాలి ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. చూసిరు కదా అక్కడ ఒక స్కూటీ అది వెళ్తూ ఉంది. సో అక్కడే మనం వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే పూర్తిగా అందరికీ యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఈ మధ్య కిడ్నీ పేషెంట్లతో కిడ్నీ ప్రాబ్లం అయ్యి బాధపడుతున్నారు కదా, కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యి. సో అలాంటి వాళ్ళు డయాలసిస్ చేసుకునే వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. లక్షల్లో ఖర్చులు మీరు వేలలో తీసుకురావచ్చు అనమాట. చూసి కదా లెఫ్ట్ సైడ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మనకి ఆ డయాలసిస్ సెంటర్ అనేది ఉంటుంది. సో ఎంతోమంది అయితే మార్నింగే వచ్చి ఉన్నారు. సో వాళ్ళైతే చూసిరు కదా ఇక్కడ బైకులు కనబడుతున్నాయి. వీళ్ళంతా క్యూ లైన్లోకి వెళ్ళడానికి పొద్దున్నే వచ్చారు అనమాట. సో నేను కూడా పొద్దున్నే రావడంతో అప్పటికే క్యూ లైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసిరు కదా, ఇదే గేట్లో నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఈ క్యూ లైన్ ఆల్రెడీ క్యూ లైన్ నా వెనకాల కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. నా వెనకాల కనిపించేది భగవాన్ మహావీర్ డయాలసిస్ సెంటర్ కింగ్ కోటి. సో ఇది మీరు లొకేషన్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు, మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి అనేది మీకు పూర్తిగా చూపిస్తాను. అలాగే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఓకేనా? అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, అలాగే షేర్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. మీకు యూజ్ కాకుండా మీ వాళ్ళ ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ బోర్డు చూపిస్తాను, క్లియర్గా చూడండి. సో ఎవ్రీ మంత్ కూపన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అంటే మెడిసిన్స్ ఇచ్చే టైమింగ్స్ అన్నమాట. టైమింగ్స్ రోజులు ఇక్కడ రాశారు కదా. సో ప్రతి 2వ శనివారము అలాగే ప్రతి లాస్ట్ శనివారం, అంటే ప్రతి నెలలో వచ్చే లాస్ట్ శనివారం 4వ శనివారం అంటారు కదా, ప్రతి నెల 2వ శనివారం, ప్రతి నెల 4వ శనివారము. ఈ డేట్లలో
అంటే ఈ రోజులలో మనము మార్నింగ్ అంటే మనము మెడిసిన్స్ తొందరగా తీసుకోవాలంటే ఎర్లీ మార్నింగే వెళ్ళాలన్నమాట. అంటే మనకు అక్కడ క్యూ లైన్ ఉంటుంది కదా, మనకు మెడిసిన్స్ తొందరగా రావాలంటే మనం క్యూ కట్టాల్సి ఉంటుంది. సో అందుకని అయితే ఈ మందులు డిస్ట్రిబ్యూషన్ చేసే టైమింగ్ వచ్చేసి 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో అందుకని అయితే మనం తొందరగా మందులు తీసుకోవాలంటే మనం ముందుగా రావాలి, అలాగే క్యూ లైన్లో ఉండాలి. క్యూ లైన్ కట్టిన తర్వాత ఇక్కడ మనకి బోర్డులు కనిపించే బోర్డులన్నీ అవే అనమాట. సో మనం తీసుకెళ్ళిన ఐడి కార్డు అక్కడ ఎంట్రీ చేసుకున్న పర్సన్ ఉంటాడు. సో ఈ ఐడి కార్డులు మాత్రం 9:30కి స్టార్ట్ చేస్తారు. ఐడి కార్డులు తీసుకొని అక్కడ ఎంట్రీ చేసుకుంటారు అనమాట. ఎంట్రీ చేసుకున్న తర్వాత మనకు మెడిసిన్స్ ఇవ్వడానికి ఇక్కడ కౌంటర్కి వెళ్ళమని అయితే చెప్తారు. ఇక్కడ చూసారు కదా, వీళ్ళే మన కార్డు తీసుకొని ఎంట్రీ చేసుకుంటారు. ఎంట్రీ చేసుకున్న తర్వాత మనల్ని పైకి వెళ్ళి కూర్చోమంటారు. అందుకోసమనే పొద్దున్నే రాగానే క్యూ లైన్లు అయితే కడతారు. అంటే మనం ఇక్కడ హైదరాబాద్ నుంచే కాదు, చాలా అంటే ఖమ్మం, వరంగల్, విజయవాడ అక్కడి నుంచి ఆ ఏరియాల నుంచి కూడా చాలా మంది వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చే మందులు మనకు హాస్పిటల్లో దొరికే మందుల కంటే చాలా తక్కువ రేటు. సో డయాలసిస్ చేసుకొని మనం ఎన్నో లక్షలు ఖర్చు పెడతా ఉంటాము. అందుకనైతే మీరు ఇక్కడికి వచ్చి మీ లక్షలు ఖర్చు పెట్టుకునే డబ్బులు కూడా ఇక్కడైతే వేలల్లో ఖర్చు అవుతుంది అనమాట. సో అందుకనే చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి 1 నెలకు 2 నెలలకు సరిపడా ఇంజక్షన్లు తీసుకొని వెళ్తారు. సో జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మీరు నెక్స్ట్ టైం ఎవరికైనా వెళ్ళాలనుకున్నప్పుడు, ఎవరికైనా డయాలసిస్ అవసరమైనప్పుడు ఇవి చూశారు కదా, ఇక్కడ రేట్లు చూశారు కదా. సో అన్నీ ఒక్కటి కూడా వేలలో లేదు. సో మన హాస్పిటల్లో మనం మెడికల్ షాప్లో తీసుకునే ఇంజక్షన్లు అయితే చాలా వరకు ఇక్కడ తీసుకుంటే చాలా వరకు తగ్గుతుంది. ఇక్కడ మాత్రం ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటారు. క్రెడిట్ కార్డులు కానీ అలాగే పేటిఎంలు కానీ, మాకు పేటిఎంలో అమౌంట్ ఉంది మేము పేటిఎంతో తీసుకుంటాము, ఏటీఎంలో అంటే క్రెడిట్ కార్డు మీద అమౌంట్ ఇక్కడ ఇంజక్షన్లు తీసుకుంటామంటే కుదరదు. ఖచ్చితంగా డబ్బులు చేతిలో పట్టుకొని వెళ్ళాలి. ఫోన్పేలు, గూగుల్ పేలు అలాంటివి ఇవి యాక్సెప్ట్ చేయరు అనమాట. ఖచ్చితంగా డబ్బులు మాత్రం జేబులో పెట్టుకొని వెళ్ళండి. అలాగే వెళ్ళిన తర్వాత లోపల ఇలా అందరికీ అక్కడ ఎంట్రీ చేసుకొని ఇక్కడ కూర్చోమని చెప్తారు. ఎందుకంటే వీళ్ళు వచ్చేది 9:30కే ఎంట్రీ చేసుకుంటారు. అక్కడ మనకు మెడిసిన్ స్టార్ట్ అయ్యేది మాత్రం 10 o'clock స్టార్ట్ అవుతుంది అనమాట ఇవ్వడము. ఒకసారి మనకు మెడిసిన్స్ ఇచ్చే ప్లేస్ చూపిస్తాను రండి. ఇక్కడ మనం కింద గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత ఇట్లా ఫస్ట్ ఫ్లోర్ మెట్లు ఉంటాయి. ఇట్లా మెట్ల నుంచి అయితే పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఇంజక్షన్లు ఇచ్చే కౌంటరు అదంతా అక్కడ కనిపిస్తుంది. ఇక చూశారు కదా, ఇక్కడ మొత్తం అందరికీ అన్ని లాంగ్వేజ్ల వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఇక్కడైతే మళ్ళీ మెన్షన్ చేశారు ఒక నోటీస్ బోర్డ్ అనేది. సో మనం దీంట్లో చూసుకోవచ్చు మనకి ఎప్పుడు ఏ డేట్లో దొరుకుతాయి ఇంజక్షన్లు, ఏ టైమింగ్లో ఇస్తారు ఇంజక్షన్లు అనేది నేనైతే వీడియోలో మొత్తం పూర్తిగా మీకు చెప్పడం జరిగింది. అలాగే జాగ్రత్తగా వినండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వస్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో ఇంజక్షన్లు ఇచ్చే ప్లేస్ ఇక్కడే ఉంటుంది. సో మీరైతే జాగ్రత్తగా చూడండి. మీకు ఎందుకంటే ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. సో దీనికి సంబంధించిన అడ్రస్ అయితే నేను ముందే మెన్షన్ చేశాను. వీడియో ఎక్కడైనా స్కిప్ చేసి ఉంటే మీరు ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కౌంటర్స్. సో ఇప్పుడైతే ఎవరు రాలేదు. నేను అక్కడ కూపన్ ఎంట్రీ చేయగానే జస్ట్ అట్లా పైకి వచ్చి చూపిద్దామని అయితే వచ్చినాను. సో ఇక్కడికే మనము ఇంజక్షన్లు ఇచ్చే ప్లేస్ అదే, మనకు మెడిసిన్స్ కానీ ఇంజక్షన్స్ ఇచ్చే ప్లేస్ ఇదే అనమాట. సో ఇక్కడ కౌంటర్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో మనకి. ఆ కౌంటర్లోకి అయితే ఇంకా డాక్టర్లు రాలేదు. ఆ డాక్టర్స్ వచ్చిన తర్వాత మనకు ఇంజక్షన్లు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకో విషయం అయితే మీకు ఖచ్చితంగా చెప్పాలి ఫ్రెండ్స్, ఏంటంటే మనకు తీసుకునే ఇంజక్షన్లు ఓన్లీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, స్టోర్ చేసుకోవడానికి. మనం బయట పెట్టుకోవడానికి అయితే అస్సలు కుదరదు. సో అలాంటప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక థర్మాకోల్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు దానికి. థర్మాకోల్ బాక్స్ అయితే ఇచ్చేసి మనకి 100 రూపీస్లో మనం తీసుకున్న మెడిసిన్స్ ఇంజక్షన్స్ మొత్తము ఆ థర్మాకోల్ బాక్స్లో పెట్టుకొని రావాలన్నమాట. ఎందుకంటే దాంతోపాటు ఒక ఐస్ బాక్స్ కూడా పెడతారు వాళ్ళు. సో మనం ఎంత లాంగ్ జర్నీ చేస్తే ఉంటాయి కదా, సో అలాంటప్పుడు మనకు ఆ ఇంజక్షన్లు పాడవకుండా ఉంటాయి. సో మళ్ళీ అయితే నేను కిందికి అయితే వస్తున్నాను. సో ఇప్పుడు మీకు పైన చూపించాను కదా, సో మనం టైం అయిన తర్వాత అయితే పైకి వెళ్ళాలి. సో నేను చూపిస్తాను అది కూడా మీకు ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. సో మళ్ళీ మనం అయితే పైకి వెళ్ళి క్యూ లైన్లోకి అయితే వెళ్ళాలి. సో అందరినీ అక్కడ మనం ఎంట్రీ చేసుకున్న తర్వాత
ఇక్కడ మళ్ళీ పైకి వచ్చి ఇట్లా క్యూ లైన్లో నిలబడాలన్నమాట. క్యూ లైన్లో నిలబడితే వాళ్ళకి పేర్లు పిలుస్తూ ఉంటారు. పేషెంట్లో మనం ఏ కార్డు అయితే ఐడి కార్డు ఎంట్రీ చేసామో ఐడి కార్డు చూసుకొని వాళ్ళు పేర్లు పిలుస్తూ ఉంటారు. అప్పుడు మనం ఎన్ని ఇంజక్షన్లు కావాలి, ఎన్ని తీసుకుంటాం అనేది మొత్తం వాళ్ళకి చెప్పాలి. చెప్తే వాళ్ళైతే మనకి ఇంజక్షన్లు ఇలా ఇస్తారు. ఇక్కడ చూసిరు కదా, ఇక్కడ థర్మకోల్ బాక్స్లో అయితే నాకు ఇంజక్షన్లు అయితే ఇచ్చేశారు. సో దాంట్లో ఒక ఐస్ బాక్స్ ప్లస్ నేను తీసుకున్న ఇంజక్షన్లు మొత్తం నేనైతే థర్మకోల్ బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను. మనం ఎప్పుడు వెళ్ళగానే ఇలాగే అక్కడ నుంచి ఇంజక్షన్లు తీసుకురావాలి. తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా. సో మనకు అవసరమైనప్పుడు మాత్రం ఇంజక్షన్లు అయితే ఇస్తూ ఉంటారు హాస్పిటల్కి తీసుకెళ్తే. నేను తీసుకున్న ఇంజక్షన్లు బ్లడ్కు సంబంధించిన ఇంజక్షన్లు. సో షుగర్ పేషెంట్లకు కానీ అలాగే డయాలసిస్ చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి మాత్రం ఇంజక్షన్లు అయితే యూజ్ అవుతాయి. ఏంటంటే తప్పకుండా ఇవి ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ వీక్ కానీ అంటే బ్లడ్ తక్కువ ఉన్న పర్సన్స్కి ఖచ్చితంగా ఇస్తారనమాట. సో అలాంటి ఇంజక్షన్లు ఇక్కడ 160 రూపాయలకు మాత్రమే దొరికింది. అదే ఇంజక్షన్ మనం బయట తీసుకుంటే మెడికల్ షాప్లో అయితే 2000 అట్లా తీసుకుంటున్నారట. సో అలాంటప్పుడు మనము కొంచెం టైం చూసుకొని ఖచ్చితంగా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ ఇంజక్షన్లు అనేటివి 10 o'clockకి స్టార్ట్ చేస్తారు, అలాగే 1 o'clock కల్లా క్లోజ్ చేస్తారనమాట. సో అంతలోపు మనము అక్కడ క్యూ లైన్లోకి వెళ్ళడం ఉంటుంది, అలాగే కూపన్ ఎంట్రీ చేసుకోవాలి, అలాగే క్యూ లైన్లో నిలబడాలి. పైనకి వెళ్ళిన తర్వాత 10 o'clock కల్లా మనం రెడీ ఉండాలన్నమాట మెడిసిన్స్ తీసుకోవడానికి. ఖచ్చితంగా అమౌంట్ అయితే మీరు డబ్బులు మాత్రం చేతిలో పట్టుకోండి. ఎలాంటి ఏటీఎం కార్డు, పేటిఎం కార్డులు, అలాగే ఫోన్పేలు, గూగుల్ పేలు అలాంటివి ఏవి యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత క్యూ లైన్లో నిలబడి ఆలోచించకంటే ముందే మనం జాగ్రత్త పడి ఇవన్నీ డబ్బులు చేతిలో పట్టుకొని మనం రెడీ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూజ్ కాకపోయినా మీ వాళ్ళకైతే తప్పకుండా యూజ్ అవుతుంది. తప్పకుండా షేర్ చేయండి, అలాగే వీడియోకి లైక్ కొట్టేసి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.